టికెట్ ధర కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువగా ఉంది అన్నారు డైరెక్టర్ తేజ. ఓటీటీ పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు నష్టం జరుగుతోంది అంటున్న డైరెక్టర్ తేజతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. సినీ పరిశ్రమ టికెట్ రేట్లపై ప్రస్తుతం ఒక కీలకమైన సమావేశం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు డైరెక్టర్ తేజ గారు ఉన్నారు. సార్, ఈ టికెట్ ధరల మీద జరిగినటువంటి మీటింగ్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి? అదే సార్, టికెట్ రేట్లు, క్యాంటీన్ రేట్లు, పార్కింగ్లు, టికెట్ రేట్ ఇంక్రీజు ఎలా ఉండాలి ఏంటి అని మా ఫీలింగ్ చెప్పాం. ఫైనల్గా గవర్నమెంట్ డిసైడ్ చేస్తాం. సార్, బడ్జెట్ ఎక్కువ ఉన్న సినిమాలకి అప్పటికప్పుడు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం మేలు అంటారు. ఇప్పుడు అంతా కూడా క్రమబద్ధీకరణ చేస్తామన్నారు, ఇది మేలు అంటారు. అన్నీ సెట్ చేయాలండి. అది పెద్ద సినిమా బాగుండాలి, చిన్న సినిమా బాగుండాలి, థియేటర్లు బాగుండాలి, గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకూడదు. అన్ని వైపుల నుంచి చూసాం. కొంచెం కష్టమే, చూస్తాం. సార్, టికెట్ రేట్ కంటే ఈ పాప్కార్న్ వీటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి, వీటి మీద ఏది టికెట్ రేట్ల కంటే పాప్కార్న్ రేట్లు ఎక్కువ? తప్పది, ఉండకూడదు. టికెట్ రేట్ కంటే తక్కువ ఉండాలి, నా ఫీలింగ్ అది. సార్, ఇప్పుడు పాన్ ఇండియా మూవీలు, పాన్ వరల్డ్ మూవీస్ వచ్చేస్తున్నాయి, మరి చిన్న సినిమాల పరిస్థితి అండి? రావాలి కదండి. తెలుగు సినిమా ప్రపంచం అంతా అమెరికా, లండన్లో చూసినప్పుడు ఆ సినిమాలు కూడా మనం చూడాలి కదా. అంటే చిన్న సినిమాలు ఇప్పుడు ఓటీటీలు రావడం వల్ల కానీ లేదా పైరసీ పెరగడం వల్ల చిన్న సినిమాలకి ఎటువంటి? ఓటీటీ వల్ల, పైరసీ వల్ల చిన్న సినిమా కాదు, అన్ని మొత్తం సినిమాకే డ్యామేజ్, పెద్ద భయంకరమైన నష్టం. గవర్నమెంట్కి ఏమైనా సజెస్ట్ చేశారు సార్? చాలా మాట్లాడామండి. పైరసీ వల్ల 3,000 కోట్లు పోయింది లాస్ట్ ఇయర్ గవర్నమెంట్కి. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం మీద పైరసీకి సంబంధించి 3,000 కోట్లు నష్టం వాటిల్లింది. ఐబొమ్మ రవి అరెస్టే కాదు, ఇక వేరియస్ సోర్సెస్ నుంచి పైరసీ జరుగుతుంది, వాటన్నింటినీ కూడా ఆపాల్సిన అవసరం ఉందని తేజ గారు అంటారు. ఇదే సమయంలో టికెట్ రేటు కంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉంది, అది తగ్గాల్సిన అవసరం కూడా ఉందని సజెషన్స్ చేశామంటున్నారు. టికెట్ రేట్లన్నీ కూడా క్రమబద్ధీకరిస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. ఇది ఒక మంచి ఇనిషియేషను. పెద్ద సినిమాలకు కొంచెం ఎక్కువ రేటు పెట్టినా చిన్న సినిమాలకు అన్నిటికీ ఒకే రేటు ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్టు, దీనిలో డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబ్యూటర్లను కూడా భాగస్వాములు చేయడం మంచి పరిణామం అని కూడా డైరెక్టర్ తేజ చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.